హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శిరీషాని. ఈరోజు మీకు పిండి రుబ్బే పని లేకుండా క్రిస్పీగా టేస్టీగా ఉండే ఇన్స్టంట్ రాగి దోశలను చూపించబోతున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని నేను 2 గరిటెల పిండి తీసుకున్నాను. ఈ పిండితో నాకు 7 దోశలు వచ్చాయి. రాగి పిండిలో జీలకర్ర, సరిపడ ఉప్పు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యారెట్, కరివేపాకు మరియు పచ్చిమిర్చి వేశాను. తర్వాత ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు పోసి బాగా కలుపుకున్నాను. పిండిని గట్టిగా ఉండకుండా కొంచెం వాటర్ ఉండేటట్టు చూసుకోవాలి. ఒక పెనం తీసుకొని పొయ్యి మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి పెనం వేడయ్యాక కొంచెం నూనె వేసి ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి రాగి పిండిని పెనం మీద చల్లాలి. దోశ కాలింది అని అనిపించినాక మెల్లగా తిప్పి మరొక వైపు కాల్చండి. దోశను పచ్చి మీద తిప్పితే దోశ ఇరిగిపోతుంది, సరిగా రాదు. ఇది కాలడానికి కొంచెం టైం పడుతుంది, ఓపికగా వెయిట్ చేయండి. అంతే, ఎంతో సింపుల్గా ఉండే రాగి దోశలు రెడీ అయిపోయినది.